सलाम नमस्ते सत श्री अकाल दोस्तों, कैसे हैं आप। आज हम देखने वाले हैं दो लड़कियों के साथ कैसे मजे मारता है रवि तेजा। पीएम की बेटी भी चाहती है और सीएम की बेटी भी चाहती है। दोनों बेटियों के साथ ये दामाद किसके बनते हैं और कैसे मजे लेते हैं, चलो देखते हैं। ओ 1 2 3 क्या हंसियारे हुए, क्या एक्सप्रेशन है। अरे पहले तो ऐसा था कि चुपचाप करके, हमारे से तो एक्सप्रेशन रुकता नहीं है। कैसे रुकते हैं लोग ऐसा एक्सप्रेशन। उधर नहीं भाई, इधर इधर। होली बना दिया तो ఏమిట్రా ఈ దరిద్రం సీఎం గారి కూతురు నీకు ప్రపోజ్ చేయటం ఏంట్రా? ఏ అబద్ధాలు చెప్పాను పడిపోయింది. శాస్త్రి గారు మీరు అలా చేయకూడదండి. ఒరేయ్ నీకు దండం పెడతాను రా. ఫ్యూచర్ ని ప్లాన్ చేయకూడదు శాస్త్రి గారు, ఎంజాయ్ చేయాలి. ఎంజాయా? దీని అబ్బా జీవితం బ్రహ్మచర్యమా నా బ్రహ్మచర్యమా? శాస్త్రాలని 50 ఏళ్లుగా బ్రహ్మచర్యంతో స్త్రీలను పక్కన పెట్టాను రా. बाजू में रख डाल के खाली शास्त्री का काम कर रहा हूँ मैं, मेरे को उसको बेवकूफ बना दिया। ఈ రోజు నుంచి నా పేరు శాస్త్రిలో సేవ ఉండదు, ఓన్లీ స్త్రీ ఉంటది. स्त्री का है अभी, स्त्री के पीछे पड़ गया हमने। స్త్రీ నువ్వెక్కడా? स्त्री का है, लड़की का है बोलता है। ఎవరాది కళ్ళు దొబ్బే? సిద్ధప్ప గారు మీరా? నేనేనయ్యా పంతులు. అయ్యో, రాజధాని కోసం భూమిని కోల్పోయి రైతులాగా ఎలా అయిపోయారేంటండి? ఏం చెప్పమంటారు పంతులు గారు, వాడిచ్చిన షాక్ అన్న ఇంట్లో దేవుడా. అందుకే పగటిపూట వాటర్ క్యాన్లు వేసుకుంటూ రాత్రులు అమీర్పేటలో ఇడ్లీలు వేసుకుంటున్నాను. మరి ఫ్యామిలీ అండి? నా పిల్లమేమో పొట్లాలు కడుతుంది, పిల్లలేమో చట్నీలు వేస్తున్నారు. హతవిధి. పంతులు గారు మా హోటల్లో చట్నీ బాగుంటుంది, ఒకసారి ట్రై చేస్తాను. చెప్తూనే ఉన్నాను, ఇది రియల్ స్టోరీ. వినకుండా ఇలా ఇలా చిటికలేసుకుంటూ ఇది నా వంటి స్టోరీ, నాకు నచ్చిన స్టోరీ మర్చిపోయారు. ఇంకా నీకు బుద్ధి రాలా? ఒకసారి హీరో టాలీవుడ్ మనకి చాలా ఇచ్చింది, మనం కూడా ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి కదా, లేకపోతే లావు అయిపోతాం. అంటే ఇండస్ట్రీని దత్తత తీసుకున్నట్టేనా? దత్తత తీసుకోవడం అంటే 2 కామెడీ సీన్లు 2 రేప్ సీన్లు చేసి వెళ్ళిపోతాను అనుకున్నావేమో. వాణ్ణి, నిన్ను, అన్నయ్యని, మొత్తం అందరినీ దత్తత తీసుకున్నాను. ఎవరిని వదిలిపెట్టను. మీ అందరికి నేను హీరోగా చేసి బాహుబలి చూపించే వెళ్తాను. పంతులు క్యాన్లు వేసుకుని ఇంటికి ఇడ్లీ పిండి తీసుకెళ్ళాలి. ఓరి శ్రీమంతుడా. शौक लगता है। ऐसी लॉटरी किसको लगती है? हे मीरा। 1 मिनट। हाय 1 मिनट। अब तो क्या बोलती है? ఏంటి పూల దగ్గర కలుద్దామని పూలతో వచ్చావు? फूल लेके आई। థ్యాంక్స్ చెప్తావని. థ్యాంక్సా? ఎందుకు? నీ వల్లే కదా ఆకాష్ నాకు आकाश तेरे वजह से నా వల్ల ఏంటి కొత్తగా తను నీ ప్రేమ కోసం నీ చుట్టూ యూరప్ అంతా తిరిగితే. క్రేజీ గాయ్. యాక్చువల్లీ అలాంటిది ఏం లేదు, सब कुछ भी नहीं है, वो सब झूठ बोला ऐसी స్టోరీనా. అయినా ప్రేమలో పడేయడానికి స్టోరీలు చెప్తే తప్పు గాని తను బయట చెప్తే తప్పే ఉంది. అంటే తను చెప్పినవన్నీ खूबसूरत झूठ। అలాంటి వాడిని నువ్వు ఓకే చేసావా? అలాంటి వాడు కాబట్టి ఓకే చేసావు. क्योंकि वो सडनली तेरे से शादी करना नहीं चाहता है। ఫేమస్ అవ్వడానికి రాయితో కొట్టడం, ప్రమోషన్ రాగానే మినిస్టర్ ని రోడ్డు మీద వదిలేయడం, నీతో పెళ్లి ఆపడానికి నన్ను వాడుకోవడం, సంథింగ్
అతని ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ కి పడిపోయాను. इतना गिरे हुए दिमाग को कोई एक्सेप्ट कर लेती है. శ్రద్ధ, చాలా మంది क्या मालूम इतने लोगों को छोड़ा वाला तेरे को भी छोड़ता ఎప్పుడో नहीं. క్వశ్చన్ మైండ్ లో తిరుగుతూ ఉంటుంది. అందమైన వాడిని చేసుకోవాలా, డబ్బున్న వాడిని చేసుకోవాలా, చదువుకున్న వాడిని చేసుకోవాలా అని. కానీ ఆకాష్ ని కలిసాక నాకు किसको clarity कर लेना వచ్చింది. बोल के उन्हें తెలివైన बिल्कुल వాడిని प्रॉब्लम में थी, చేసుకోవాలి. सोच नहीं सकती थी किसको कर लेना शादी. Yes. अब मेरे को भी నాకు क्लैरिटी आ clarity गई, इसको इंटेलिजेंट को कर लेना. अब इसको मम्मी, क्या क्लैरिटी आती है. ఆ కరణ్ వాళ్ళు మళ్ళీ టచ్ చేశారా? రోజుకి 2 సార్లు చేస్తున్నారు. ఓకే చెప్దామా? कंफर्म से Confirm नहीं గా बोला. no చెప్పే. आकाश कुछ करे నేను थी कि तेने ఆకాష్ని भी చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. అతను వద్దనుకున్నాడు కదమ్మా. मैं ఇప్పుడు होना बोलती నేను हूँ. కావాలనుకుంటున్నాను. లేకపోతే ఏంటి, వాడిని मैं దానికి उसको వదిలేస్తాను. लड़की को छोड़ती हूँ డాడీ क्या? मैं मेरी ఎప్పుడూ फ्रेंड को సీఎం नहीं देती हूँ मैं. అవ్వాల్సినవాడు. కానీ వాళ్ళ నాన్న మా నాన్నని తొక్కాడు. ओहो, ఇప్పుడు అది నన్ను उन्हें भी मेरे को తొక్కేస్తుంది. गिरा डालती है. నేను వదలను. मेरे को నేను मैं उससे ఆకాష్ని छीनने नहीं देती అస్సలు हूँ. मैं उससे जीत लेती हूँ. ఆపు ఆ దరిద్రాన్ని ఆపు. मैं स्टोरी ఇదా వాడితో నీ लेती లవ్ స్టోరీ? నిన్ను చేసుకోవడానికి रहूं. ఎలాంటి వాళ్ళు कैसे వస్తున్నారో कैसे लोग తెలుసా? आने वाले తెలుసు हैं. డాడ్, నన్ను చేసుకోవాలనుకునే వాళ్ళందరూ Rain thick ఇలా आते రెయిన్ हैं. చూసి వచ్చేవాళ్లే. చూసారా డాడ్, అక్కడ చూస్తే ఏం కనపడుతుందో? రూఫ్. నన్ను చేసుకోవాలనుకునే వాళ్ళందరూ చట్నీ చేసే. ఆ రూఫ్ లాంటి వాళ్లే. అక్కడ లైట్లు, ఫ్యాన్లు, ఫాల్ సీలింగ్ తప్ప హేవీ ఉండవు. ओहो, అదే ఆకాశ్ అయితే आकाश ఆకాశం లాంటి వాడు. आसमान के అక్కడ जैसा మబ్బులు है. ఉంటాయి, మెరుపులు मई ఉంటాయి, मरकुल रहती మై మరుపులు थ्रिलिंग ఉంటాయి. रहती. లైఫ్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. వాడు ప్లాట్ఫామ్ కాడమ్మా. चांद మంచి सितारे ప్లాట్ఫామ్ रहते हैं మీరు క్రియేట్ आसमान చేయండి, में. జస్ట్ ఫర్ అ చేంజ్. ये వాడికి तेरा నీ हाथ చెయ్యి पकड़ने పట్టుకునే के लायक స్థాయి नहीं లేదమ్మా. है. कैसा ఎలా तेरे को నచ్చాడు? पसंद आया. ఒక మనిషికి ఇంకో మనిషికి తేడా కలర్ లోను, కండలోను, పర్సనాలిటీలోను, బ్యాక్గ్రౌండ్ లోను ఉండదు. दिमाग में रहता. ఇక్కడ ఉంటుంది. ఆకాష్ లో ओहो, ఆ उसका తేడాలే दिमाग इसको నాకు पसंद నచ్చింది. आया. एक इंसान में कुछ ना कुछ टैलेंट रहता, लेकिन उसको ये टैलेंट बहुत पसंद आया. ఏంటి సార్ నన్ను కొడతారు? ओहो, उसे क्या क्या కొట్టాలా, मारता है. చంపాలా? ఎవడైనా రాయితో కొడితే జైల్లో పెట్టించాలి कोई గాని कौन పనిలో भी पत्थर से పెట్టుకుంటారా? मारे तो నేనన్నా उसको పనిలోనే పెట్టుకున్నాను जेल సార్. में डालना, ఆయన అయితే ఇక్కడ साथ में रख लेते. పెట్టుకున్నారు కదా. ఏమప్పా గ్రాచారం तू గంట रख लेने से మారుతుంటే उन्हें मेरे ఎవరు साथ दोस्ती చేస్తారప్పా? करा. అయినా పిల్లోడు గాలి సోకితేనే ఆడపిల్లలు గాడి తప్పుతుండ్లా? నన్ను నడి రోడ్లోనే వదిలేశారు. వీటిని मुझे ఎక్కడో रोड బడికే पे छोड़ వదిలేశారు. दिया. ఆ अब तुझे కాలం कहाँ కామన్ छोड़ता మ్యాన్ कि పిల్లకాయాడు. देखेंगे. వాని కోసం సీఎం ఓము వ్యవసాయము కూర్చొని పంచాయతీ ఏందబ్బా? మీరు తలుచుకుంటారంటే ఆల్రెడీ రాత్రికి దోనో को రాత్రి छोड़ ఆయన दिया. మూసీ నదిలో अब एक ముయ్యబట్లా? तीसरा है अभी. ఏంటప్పా మూసేది? వాడిప్పుడు కామన్ మ్యాన్ కాదు, अब ये సెలబ్రిటీ. सेलिब्रिटी हो गया उन्हें. స్టేట్ లో వాడి उसको గురించి स्टेट में తెలియని सब వాడు లేడు. लोग पहचानते हैं. వాడి మీద ఈగ వాలిన ओहो, SMS चैनल కాంటెస్ట్ वाले పెడతారు. उसके ఛానల్ पीछे వాడు पड़े. సీఎం చంపాడా, होम హోమ్ मिनिस्टर मारा చంపాడా? है, सीएम मारा है, उसके पीछे पड़े आते हैं हम सेट चैनल वाले. ओ उसे వాడిని दिमाग से తెలివిగా हटाना. తప్పించాలి. సుబ్రహ్మణ్యం, शास्त्री शास्त्री को को बुलाता है. आए. హాయ్, ఐఎమ్ అర్జున్, స్టిల్ వర్జిన్. ఆ ఎక్స్ప్రెషన్ మారుద్దామని ఇక్కడికి వచ్చాను. ఐ వాంట్ యంగ్ యంగ్ చిక్. పద, నీ ఏజ్ ఎంత? ఇక్కడికి వచ్చి రేట్ ఎంత అని అడగాలి. ओहो, ఏజ్ ఎంత रेट అని कितना కాదు. बोला, एज कितना नहीं बोला. 1 minute. హలో, ఎక్కడయ్యా శాస్త్రి? నేను మోక్ష మార్గం వెతుక్కుంటున్నాను సార్. అర్జెంట్ గా గెస్ట్ హౌస్ కు రా. లేదు సార్, నేను రాలేను సార్. నేను పౌరహిత్యమే వదిలేశాను సార్. నీకేమైనా పిచ్చా? జరిగిన దాంట్లో నీ తప్పే ఉంది. ఓరి పిచ్చి సన్నాసి, వీడికి ఇలా అర్థమైందా? లేదు సార్, శాస్త్రం अरे నాకు ఒప్పుకునే. बेवकूफ, तेरे को ऐसा समझ में आया. 5 minutes లో ఇక్కడ ఉండాలి, లేదంటే టాస్క్ ఫోర్స్ నీ దగ్గర ఉంటారు. అయిపోయారు సార్. ఏంట్రా నువ్వు ఆగేది? ఫ్యాక్ట్ సార్, అక్కడ శుక్రుడు చక్రం తిప్పుతున్నాడు. మనం ఏ దశలో ఉన్నా సరే మనల్ని శని దశలోకి నెట్టేస్తాడు. कुछ लगा लिए వాడితో तो పెట్టుకుంటే एसिड యాసిడ్ తో से హెడ్ सिर పాచ్ से చేసినట్టే पानी है సార్. जैसा అలాంటి है. జాతకం నాకు తప్ప ఇంకెవరికి ఓ. లేదనేవాడివి. అలాగే అనుకుంటాం సార్. సౌత్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ ని మించిన వాడు లేడు అనుకున్నాం కదా. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాలా? వీడు అంతే సార్. వీడి జాతకం దేవుడు రాసింది కాదు. रजनीकांत सुपर स्टार समझे तो पवन कल्याण आया है नहीं क्या వాడి పవర్ सुपर स्टार. కంట్రోల్ చేయడానికి మీ మ్యాన్ పవర్ సరిపోదు. మనం ఇంత పీక్ పొజిషన్ లో ఉండి కూడా వాడిని ఏమీ పీక్లేమా సార్? వాడిని ఏమన్నా పీకాలంటే उसको निकाल के फेंकना बोले तो ధర్మ हमें యుద్ధం क्या नहीं ప్లాన్ कर सकते చేయాలి. क्या. అధర్మంగా గెలవాలి. సుబ్రహ్మణ్యం, సార్ వాడి బర్త్ నుంచి ఇప్పటి వరకు Biodata టోటల్ सब బయోడేటా 24 24 hours అవర్స్ లో में నమ్ముకుంటాలి. ओह, ఇది అతని విలేజ్. ये फैमिली, एक घर, ఇది ये family. भाई. కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేశాడు. టీవీలో క్రికెట్ మ్యాచ్ ఉందని క్యాంపస్ ఇంటర్వ్యూనే వదిలేసుకున్న తెంగరోడు.
పేపర్ లో పేరు రావడం కోసం మినిస్టర్ గారినే కొట్టాడు. అది కొట్టి సార్, అక్కడే, అక్కడే, రాయితో కొట్టాడు. उससे मेरी जिंदगी అక్కడి నుంచి स्टार्ट हो అతని गई అసలు జర్నీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత అతను ఫేమస్ అవడం మొదలైంది. फैमिली मेंबर्स వాడి क्या ఫ్యామిలీ करते మెంబర్స్ हैं ఏం చేస్తుంటారు? ఇతను పెద్ద అన్నయ్య ప్రకాష్ దో నారాయణ, భయ. ఇతను రెండో అన్నయ్య వికాస్ నారాయణ. ఒకరు రాజమండ్రి రెవెన్యూ ఆఫీస్ లోను, మరొకరు లెక్చరర్ గాను పనిచేస్తారు. పిల్లలు, వీళ్ళు వదిన, వచ్చే, వాళ్ళ బీవీ, పిల్లలు. భార్య, ఈవిడ బీవీనే. తల్లి సరస్వతి దేవి, ఇతను ఆగా. తండ్రి జయనారాయణ. ఆగాక ओहो జూమ్ जूम 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 జూమ్ जय नारायण వీడు कोड़का జై నారాయణ जय नारायण కొడుకా? का बेटा है ओह, जय नारायण को इन्हें गिराया था అవును సార్, మన ఆత్రేయపురం జయనారాయణ కొడుకండి. వీడు నా జీవితంలో ये వచ్చింది मेरी ప్రేమ जिंदगी కోసం में आया కాదు. प्यार के वास्ते नहीं, बदले के वास्ते। खाओ వాడు ప్రేమికుడు కాదు, सैनिक है वो। సైనికుడు. వాడు सबको మిమ్మల్ని तीनों को తొక్కుకుంటూ నా खुनल దగ్గరకు लेके వచ్చింది दोनों को నన్ను मेरे पास తొక్కడానికి. आया बोले तो मेरे को गिराने के लिए आया। వాడి వేట నేను, గురి నేను, గోల్ నేను, గోల్ నేను. ఒక కామన్ మ్యాన్ గా చెయ్యలేదు. कामन इंसान नहीं कर सकता, सेलिब्रिटी वो है, सेलिब्रिटी चेता बन के करने वाला है ने చూపిస్తా. ప్లాన్ వాడు వేశాడు, దాన్ని నేను जो ने పూర్తి ये చేసి कदम उठाया है मैं उसका సుబ్రహ్మణ్యం, उसका రేపు उसका వాడిని वो పెళ్లి स्टोरी గురించి खत्म करता हूँ మాట్లాడాలని क्लास। మన గెస్ట్ హౌస్ కి పిలువు. హలో మీరా గారు, సీఎం గారు షాక్ ఇచ్చారు. సీఎం ఇంతకు షాక్ ముందే మారా? సుబ్రహ్మణ్యం గారు ఫోన్ వచ్చింది. పెళ్లి గురించి మాట్లాడడానికి రేపు మార్నింగ్ 9 గంటలకల్లా గెస్ట్ హౌస్ కి 9 రమ్మన్నారు. बजे आ जाओ बोला I just सीएम can't मेरे believe को। this. Dad అంత ఈజీగా ఒప్పుకున్నారా? దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. నో నో నో, I just had a shower. గోడ దగ్గర కూర్చోమంటావా? दीवार ఓకే. पार करके आना అవును, क्या? నీ స్కిన్ ఏంటి అంత తెల్లగా ఉంటుంది? దేని పెట్టి తోమతావు? సీక్రెట్ బ్యూటీ టిప్స్ చెప్పరు. అబ్బో, షవర్ ఏ షాంపూతో చేస్తావు? అదే शैम्पू నువ్వే कौन से వాడతావు? यूज करते हैं? నేను మాత్రం నువ్వు పరిచయం దగ్గర నుంచి వీరా షాంపూతోనే తల గుద్దేసుకుంటున్నాను. शैम्पू से धोलेता था सर। ఫ్రీజ్ ఏమైంది? మంజీరా వాటర్ మంచం ముచ్చంలా నీ హెయిర్ పై ఎలా ఉందో చూడు. क्या कैमरा रखा क्या? ఇప్పుడు అది స్లోగా నేను ఉన్నట్టు నుదుటిపైకి వచ్చి చెక్కినట్టున్న ముక్కు పై నుంచి ओहो, అలా पानी పెదాల गिरता है खतरा मेरे पैर అందమైన మెడ गले के పైనుంచి पास आता है కిందకి खतरा జారి पानी। ओ मध्य ఒక్కసారిగా बीच में మధ్యలో उतरता है, सांस ఊపిరి ఆడక का तो फलता है रे वही। సర్రమని అలా అక్కడికి జారి पटा लिया, नहीं नहीं बोल के पटा लिया। వెరీ గుడ్ మార్నింగ్ సార్. मीटिंग జీవితంలో లోపలి దాకా కూర్చొని చైర్లో మాత్రం ఎడ్జిలో కూర్చుంటావేట? మర్యాద मामा गार की मर्यादा, ससुर जी को इज्जत देता है ऐसा झुक పేపర్ के పెట్టుకున్న बैठ के కుర్చీ कुर्सी पे అంకిల్కి పవర్ అంటే ప్రాణం అనుకుంటా. तुम लिख के दिए सो। మీరు రాసిచ్చిందే. ఇచ్చిన మాట ప్రకారం बोले सो మీ बात అమ్మని पे ఇచ్చేస్తే మా ఊరికి తీసుకెళ్ళాలి, मेरी అందరికి बेटी की పరిచయం शादी చేయాలి. कर तुम रहना वो दे दो, मैं गाँव को ले आके शादी कर लेती हूँ। ఒక్క నిమిషం నా मेरे ప్లేస్ बारे వచ్చి में सोच ఆలోచించరా? रहे। నీలాంటి వాడికి నా కూతుర్ని ఎలాగివ్వనరా? అది ఆవేశంగా లెటర్ రాసే ఒక ముందు ఆలోచించుకోవాలి. చెప్పాను కదా, శుక్ర మహాదశ డాన్సింగ్. రే, వైజాగ్ కైలాసగిరి కొండ పక్కన నాకు ఒక వైజాగ్ కొండ में ఉంది. कोंडा मतलब 200 acres రాసిస్తా. पहाड़ कोंडा। మీరని మర్చిపో. मीरा ने तो మీరా कोंडा లేని एक కొండ ఎందుకు సార్? पहाड़। శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన शमशाबाद में 300 acres तोట ఉంది. మీరా లేని 300 తోటలు ఎందుకు एकड़ है సార్? जमीन है ఓకే. शमशाबाद అయితే एयरपोर्ट। 500 नेट crores లిక్విడ్ कैश 500 करोड़ లైఫ్ టైం देता। సెటిల్మెంట్. मेरा इंदुकू मेरा नहीं चाहिए, मेरा अभी इंदुक करोड़ चाहिए। क्या? మీరు విన్నది కరెక్టే. 500 కోట్ల లిక్విడ్ క్యాష్. సౌండింగ్ సౌండింగ్ చాలా బాగుంది సార్. మీరు చెప్పిన ఫిగర్ ముందు మీరా ఫిగర్ అసలు అంటలేదు సార్. కరోడ్ ఒక రోజు అంటే మీతో గొడవ పడగలను కానీ ప్రతిరోజు నా వల్ల కాదు సార్. కొనేయండి సార్, కొనేయండి సార్. सही में सही में खूब लिया तो। ఒప్పుకుంటున్నావా? ఏంటి సార్, అరే, మీరు ఇచ్చిన मैं ఆఫర్ నచ్చి कंजूसी కక్కుర్తి से పడుతుంటే बोलता हूँ మళ్ళీ तो కన్ఫ్యూజ్ फिर- చేస్తారేంటి? సార్ మనకు సంతకం విలువ కాదు సార్, వాడి మనసు మార్గం ముందు उसका दिल बदलने से पहले लिखा दाल बेदाल बेदाल बोलता है नहीं इसको।
బాబాయ్ బాబాయ్ कितना ఇంత पैसा డబ్బు ऐसा కళ్ళ కూడా था? ఎప్పుడు చూడలేదు నా పర్స్ 5,000 మోయటానికి ఇబ్బంది పడిపోతూ ఉంటుంది 500 కోట్లు అయ్యో బాబోయ్. 100 करोड़ ऐसे रहते थैलियों में। మా ఊరి దాకా కొంచెం ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారా అంబులెన్స్ అయితే ओहो, ఎవరికి అనుమానం రాదు. एम्बुलेंस रहा तो किसी को डाउट नहीं आता, ఇప్పుడు एम्बुलेंस చెప్పు में నీ भेज दो ప్రేమ ये पैसा। ओहो, ఆకాశం లాంటి आसमान వాడు. के जैसा है, అక్కడ మబ్బులుంటాయి स्काई మెరుపులు रहती है, మైమరుపులుంటాయన్నా वहाँ కానీ पे అక్కడ कीड़े भी పిడుగులు रहते కూడా हैं। ఉంటాయమ్మా कीड़े को వాడు बोलते పిడుగు कीड़े లాంటి వాడు छे। कीड़े के जैसा इंसान आगे देना। क्या खेल लिया हमारे ఏం से, ఆడుకున్నావు? मेरे लिए इसको నా छोड़ కోసం दिया, తనను వదిలేసావు. पैसों डब्बू के लिए కోసం मेरे को नन्नु छोड़ वदिलेसाవు. दिया। कल इनकी రేపు इनकी వీడి जिंदगी పరిస్థితి क्या ఏంటి? होती। నాది మా हाँ, నాన్న मेरे- పోలిక मेरे- నాన్న పోలిక అనేవాడు. मेरे पापा की जैसा నిజంగానే मैं నీది మీ आदत నాన్న है, పోలికని मेरे पापा की ఇప్పుడు जैसी आदत అర్థమైంది. है। అతని సేవ तेरा పేరుతో పప్పా- జనాలు చంపేసినట్టుగా నువ్వు ప్రేమ तेरे పేరుతో पापा మమ్మల్ని మోసం చేశావు. दुनिया में सबको अच्छा दिखाने के लिए सबको मार दिया। ఇంకో మాట మా నాన్న గురించి అన్నావో एक बात भी मेरे असली पापा देश के नहीं बारे में बनाने गुरुजी। बोला तो चल, क्या मालूम तुझे मेरे पापा के बारे में, डैडी के बारे में कौन है मालूम? ఆయన ఎవరో తెలుసా सब అందరూ लोग హ్యాపీగా हाँ, ఉండాలని सब- ప్రతి ఒక్కరిని తన सब लोग కనిబిడ్డలా खुश रहना बोल చూసుకునే के దేవుడు మా सबके నాన్న. वास्ते पे खुद रोने అలాగే वाला మా నాన్న इंसान ఎలా ये मेरा बाप చనిపోయాడో है। తెలుసా नो, कैसा मरा तेरे को मालूम? ప్రతి సంవత్సరం లాగే ఈ हर సంవత్సరం కూడా साल చేప మందు वो ప్రసాదం मच्छी కోసం में వస్తున్న दवाई ప్రజలకి डालती हो, ఆత్రేయపురం मतलब कोई भी స్వాగతం बीमारी नहीं పలుకుతూ आना बोल के। ఉబ్బసం మొదలుకొని డాక్టర్లు छोटी నయం सी చేయలేని मच्छी रहती हो। రోగాలని మందులే లేని జబ్బుల్ని కూడా నయం చేస్తూ తన హస్తవాసితో హస్తినాపురం దాకా తెలిసిన వ్యక్తి మా జయనారాయణ గారు. అని మా నాన్న స్నేహితుడైన ఆర్ఎంపీ డాక్టర్ మాత్రమే కాదు ఆ सब చుట్టుపక్కల ఊళ్ళో आरएमपी डॉक्टर ప్రజలందరూ भी नहीं है, लेकिन दुनिया में वो गांव वाले सब उसको అంటే मानते थे। సూర్యుడు కూడా ఆయన స్పర్శతో చెలబడి जब वो आता है तो आसमान भी झुक जाता था। అయ్యా నమస్కారం. हमारे నీ నమ్మకమే हमारा नहीं भरोसा ही जैसा। तुमको कम करता है, सेहत देता है। चलो, ये मच्छी की दवाई है ना जो पूरे वर्ल्ड में रहती ही नहीं मालूम, ये इधर हमारे आंध्रा में रहती नहीं मालूम, पता नहीं। और वो इसमें मेरे को तो इतना आइडिया नहीं, आपको आइडिया है तो मैसेज कर दो, ठीक है, कमेंट्स कर दो। और कैसा लगा, कैसा जंप कर कर के आके उन्हें बदला लेने के लिए पूरा रेडी हो गया है। मस्त है ना पिक्चर, बहुत बहुत एंटरटेनमेंट है, बहुत मैजिकल है, बहुत लव है, मोहब्बत है, रोमांस है, अट्रैक्टिव है, सारा सब कुछ फंडा है इसमें। अगर आपको पसंद आए तो लाइक शेयर सब्सक्राइब के साथ बेल आइकन जरूर दबाना। मिलते हैं अगले वीडियो पे, तब तक के लिए बाय बाय, टेक केयर, लव यू गाइस।